ఇలాంటి మూవీ టెంప్లెట్స్ మనం తెలుగు సినిమాలో ఆల్రెడీ చూసాం. కానీ ఇదే మొదటిసారి. ఇంకా ఈ మూవీ అయితే తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు టైటిల్ వచ్చేసి అమర్ కావ్యం. సేమ్ టైటిల్ లానే అలాంటి ఫిల్మ్లేర్ సెటప్తోనే స్టార్ట్ అవుతుంది ఈ మూవీ కూడా. ఇంకా ధనుష్ గారు అయితే ఈ మూవీలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటారు. ఇంకా మూవీ బిగినింగ్లో ధనుష్ గారికి యాంగ్రీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి బేస్ సైకాలజీ డాక్టర్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోమని అంటారు. ఆ డాక్టర్ ఎవరని అంటే హీరోయినే. ఫస్ట్ సీన్లోనే హీరోయిన్ని ప్రెగ్నెంట్గా చూపిస్తారు. అక్కడి నుంచి సినిమా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో హీరో అండ్ హీరోయిన్ యొక్క బ్యాక్గ్రౌండ్స్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. హీరో పూర్ బ్యాక్గ్రౌండ్ అని, హీరోయిన్ రిచ్ ఫ్యామిలీ అని, ఇద్దరి మధ్య క్లాస్ డిఫరెన్స్, మెంటాలిటీ డిఫరెన్స్ అని స్టోరీకి ఒక బేస్గా ఉంటాయి. మూవీ స్టార్ట్ అవ్వడం డైరెక్ట్గా నరేషన్లోకి వెళ్ళిపోతారు. అన్నెసెసరీ గ్యాప్స్ ఏం లేకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఫస్ట్ హాఫ్లో ధనుష్ గారి క్యారెక్టర్ని ఇంటెన్స్గా రాగా చూపించారు. యాంగర్, అబ్సెషన్, టాక్సిక్ లవ్ అని. పెర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే ధనుష్ గారు ఫస్ట్ హాఫ్లో ఇంటెన్సిటీతో డామినేట్ చేస్తారు. సెకండ్ హాఫ్లో కొన్ని పర్టికులర్ సీన్స్లో చేసిన యాక్టింగ్ మాత్రం రియల్లీ టూ గుడ్. సైలెన్స్లో ఎమోషన్, ఐస్లో పెయిన్, బాడీ లాంగ్వేజ్ మ్యాక్సిమం అన్ని సీన్స్ని ఎలివేట్ చేస్తాయి. ఇంకా కీర్తి సురేన్ గారి రోల్ అయితే డీసెంట్గా ఉంటుంది. కానీ క్యారెక్టర్లో రైటింగ్ అయితే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండుంటే బాగుంది అనిపించింది. ఈ మూవీలో స్పెషల్గా మెన్షన్ ఇవ్వాల్సిన క్యారెక్టర్ అయితే ప్రకాష్ రాజ్ గారిది. చాలా రోజుల తర్వాత ఇలాంటి సీరియస్ వెయిట్ ఉన్న రోల్ పడింది. చాలా బాగుంటుంది ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అయితే. ఇంకా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ విషయంలో అయితే సినిమాటోగ్రఫీ సింపుల్గా ఉంటూ స్టోరీ మోడ్ని సపోర్ట్ చేస్తుంది. లైటింగ్ అండ్ ఫ్రేమ్ టాక్సిక్ లవ్ అట్మాస్ఫియర్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తాయి. 18 కట్స్ కూడా స్మూత్ ఫ్లోలో ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్లో కట్స్ అనేవి ఇంకా కొంచెం టైట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఎక్సలెంట్ అని చెప్తాను. చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఈ మూవీలో. ఇంకా బీజిఎం మాత్రం చాలా ఎఫెక్టివ్. సైలెంట్ సీన్స్లో కూడా ఎమోషన్ క్యారీ చేస్తూ ఉంటాయి అండ్ కొన్ని సీన్స్ని ఎలివేట్ చేస్తాయి కూడా. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉన్నా మ్యూజిక్ అండ్ పెర్ఫార్మెన్సెస్ వలన అసలు బోర్ కొట్టదు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే కొంతమందికి స్ట్రాంగ్గా కన్నట్టు వద్దు ఈ మూవీ, కొంతమందికి అసలు నచ్చకపోవచ్చు కూడా. నాకైతే 50 యావరేజ్గా అనిపించింది అంతే మూవీ. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.